Hello children, today we are going to discuss about simple interest and compound interest formulas. ఈ చాప్టర్కి సంబంధించి క్లాస్ 7th నుండి మొదలవుతాయి. చాలా ఇంపార్టెంట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా SI = PTR/100. SI అంటే సింపుల్ ఇంట్రెస్ట్, PTR/100, where SI means simple interest, P means principal, T means time, R means rate of interest. ఇందులో A = P plus I. A అంటే ఒరిజినల్ అమౌంట్, P means original amount, A means amount, P మనం తెలుగులో అయితే అసలు అంటాం అన్నమాట. అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే అది టోటల్ అమౌంట్ అవుతుంది. A means అమౌంట్, P means ఒరిజినల్ అమౌంట్. ఈ రెండింటికి మీరు అబ్జర్వేషన్ చేయాలి. టోటల్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఈ రెండు కలిపితే చెప్పేది మనం అమౌంట్ కింద చెప్తాం అన్నమాట. సో ఇక్కడ P = మీకు పిల్లలు అంతమంది కూడా తప్పులు చేసేది ఎక్కడంటే ట్రాన్స్ఫర్మేషన్లో ఇబ్బంది పడుతున్నారు. P మనకు కావాలి అంటే ప్రిన్సిపల్ కావాలి. ఏదైనా 3 వేరియబుల్స్ ఇచ్చి 4th వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా ఇది వాడవచ్చు. 100 SI 100 × SI by TR. అలాగే R = 100 SI by R కావాలంటే 100 SI by PT. అలాగే T కావాలంటే 100 S by PR అవుతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ పిల్లలు చాలా జాగ్రత్తగా వాచ్ చేయండి. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజన్లో తప్పులు రాసేస్తున్నారు. లేదు, ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నేను సమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు మొత్తం ఒక్కొక్క ఫార్ములాకి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ చెప్తాను. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వస్తాయి. కాకపోతే ఇంత సింపుల్ ఓరియంటెడ్ కావు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కానీ చాలా పెద్ద క్వశ్చన్గా ఉంటాయి. అది 1 మార్క్ ఉంటుంది. చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్దామనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను అనమాట. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మనం ఫార్ములా కట్టాలంటే I = A - P. A అంటే అమౌంట్, P అంటే ప్రిన్సిపల్. A - P చేస్తే ఇంట్రెస్ట్ మనకు వస్తుంది. అమౌంట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. సో A = చూడండి, చాలా క్లియర్గా జాగ్రత్తగా వాచ్ చేయండి. A = P × 1 + R/100 హోల్ పవర్ T RN. ఇక్కడ T కానీ N కానీ టైం అనమాట. టైంని టెన్యూర్ కింద చెప్తాం. అందుకని A = అమౌంట్, P = ప్రిన్సిపల్, R = రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, T = టైం. పిల్లలు మనకి క్లాస్ 10th SSC బోర్డ్ ఎగ్జామినేషన్లో టెర్మినాలజీ మీద ఒక క్వశ్చన్, ఖచ్చితమైన క్వశ్చన్ వస్తుంది. అంటే టర్మ్స్ అంటే ఇచ్చిన ఫార్ములాలో ఏ టర్మ్ ఏంటి, ప్రతిసారి అది క్వశ్చన్ వస్తుంది. ఆ టెర్మినాలజీ నేర్చుకునేటప్పుడు చిన్నప్పటి నుండే మేము నేర్చుకోండి. ఒక ఫార్ములా నేర్చుకున్నామంటే దాని వివరం అర్థం తెలుసుకుంటే సరిపోతుంది. వెరీ రీసెంట్గా 10th స్టాండర్డ్ SSC ప్యాటర్న్లో మీడియన్ టెర్మినాలజీ 4 మార్క్స్ కింద ఇచ్చారు. అలాగే 2 మార్క్స్ ఇస్తారు. 1 మార్క్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కాబట్టి టెర్మినాలజీ ప్రతిదీ పక్కాగా నేర్చుకోవటం వల్ల మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, చక్కగా చేసుకోవడం అవుతాయి. ఈ బేసిక్స్ని ఆధారంగా చేసుకొని నేను త్వరలో IOQM ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇండియన్ ఒలింపియాడ్ అంటే క్వాలిఫైర్ ఇన్ మ్యాథమెటిక్స్ అని, ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్. దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేసి నేను చెప్తాను. ఓన్లీ ఇంట్రడక్షన్ గురించే చాలా వివరం చెప్పి ఆ తర్వాత ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుంది. బేసిక్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట. సపోజ్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే A - P తీసుకుంటాం. I = P × 1 + R/100 హోల్ పవర్ T -1 అవుతుంది. ఈ ఫార్ములా ఒక్కొక్కటి మనము వివరంగా ఒకదానితో ఒకటి కాంబినేషన్స్ చేసుకోవాలన్నమాట. అంటే కంపారిజన్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుందని పక్కనే రాశాను అనమాట.
అలాగే ఈ ఫార్ములాస్ కాంపిటేటివ్లో కూడా వస్తాయి. 7th క్లాస్కి నుంచి సమ్స్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే ఒక్కొక్క వేరియేషన్స్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఎలా అవుతుంది ప్రాక్టీస్ చేయండి. ఒక దాంట్లో రాసుకొని సో మెనీ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.